తరుణ్ భాస్కర్ గారు, మీరు చెప్పాలంటే, మీరు ఈ కథలో ఓకే మీరు ఛాలెంజ్ చేశారు ఇందాక, వి రియల్లీ లవ్ దట్ ఛాలెంజ్. అంటే ఎందుకు మేము చేసామన్నది మీరు సినిమా చూసినప్పుడు మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పారు. అసలు కెన్ యూ ఆర్టికులేట్, ఒక డైరెక్టరు, యాక్టరు, రైటరు, సర్వన్సహ మండలానికి, భూమండలానికి చక్రవర్తి మీరు, ఇందులోనున్న మీకు ఈ కథలోని ఈ పాయింట్ సూపర్ అండి, దానివల్ల నేను చేశాను, డోంట్ రివీల్ ద స్టోరీ టు అస్, ఐ వాంట్ యువర్ ఫీలింగ్. యూ ఆల్రెడీ సీన్ ద స్టోరీ సార్, ఇట్స్ అ రీమేక్. కాదు అయితే ఐ టెల్ యూ, ఇప్పుడు నన్ను అనవసరంగా నేను ఎక్కడో లేపలేరు, ఇప్పుడు కిందికి వచ్చి చెప్తా సార్. మేజర్గా ఏంది అంటే, నాకు యాజ్ అన్ యాక్టర్ గోదావరి యాసలో అండ్ టు ద వరల్డ్ దట్ దేవ్ క్రియేటెడ్ ఇట్స్ వెరీ న్యూ ఫర్ మీ. ఎందుకంటే నేను తెలంగాణ యాసనే మాట్లాడతా, దట్స్ మై యూజువల్ రొటీన్. వెన్ ఐ వాంటెడ్ టు ప్లే అన్ యాక్టర్, ఇట్స్ డెఫినెట్లీ ఛాలెంజింగ్. ఒక కొత్త కల్చర్, ఒక కొత్త యాస, అండ్ దీస్ గైస్ రియలీ డిడ్ అ గ్రేట్ జాబ్ వెన్ దే డిడ్ ద డైలాగ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే, మనకి చాలా మంది ఇండస్ట్రీలో అన్అఫిషియల్ రీమేక్స్ చేస్తుంటారు, దాన్ని మనం పట్టలేము. కానీ ఒఫిషియల్ రీమేక్ చేసినప్పుడే క్రిటిసిజం వస్తుంది. కరెక్టే అది. బట్ వీఆర్ హ్యావింగ్ అ కాన్వర్సేషన్ అబౌట్. సో నాకు అనిపించేది ఏంటి అంటే, ఈవెన్ వెన్ వీఆర్ మేకింగ్ అ సాంగ్ దెర్ బి సర్టన్ మెలడీస్, ఇవి 7 నోట్సే ఉంటాయి, దాంట్లో చేస్తామని అంటాం. సిమిలర్లీ స్టోరీస్ ఆల్సో. నేనేమనుకుంటున్నానంటే 100% సబ్ టైటిల్స్ ఓటీటీ కంటెంట్ చూసిన వాళ్ళు కానీ, లేకుంటే థియేట్రికల్గా మలయాళం సినిమా చూసిన వాళ్ళు కానీ తప్పకుండా చూసుండొచ్చేమో. కానీ దిస్ స్టోరీ బిలాంగ్స్ టు అ టైర్ 2 టౌన్. ఎందుకంటే ది ఎసెన్స్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ డొమెస్టిక్. అంటే ఇంకా నేను డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఏదైనా ఉండొచ్చు కదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ నీడ్స్ టు గో టు ద రైట్ పీపుల్. అంటే ఆ కల్చర్, ఆ రూటెడ్నెస్ తోటి తప్పకుండా దే విల్ ఓన్ ఇట్ మోర్ అన్న నమ్మకం ఉంది. ఎందుకంటే పెళ్లి చూపులు కూడా మలయాళంలో తీసినప్పుడు 100 రోజులు ఆడింది. దే యాక్సెప్టెడ్ ఇట్ ఈవెన్ బెటర్, ఇట్ గాట్ అవార్డ్స్. సో దిస్ ఈస్ అ సిన్సియర్ అటెంప్ట్ టు మేక్ ద స్టోరీ ట్రావెల్ ఇన్ టు దట్ రీజన్. మేబీ దట్ ఈస్ ది ఐడియా. దర్ ఇస్ ఓన్లీ సిన్సియర్ ఆనెస్టీ ఇన్ దట్, అంతకు తప్పితే ఏం లేదు. వీళ్ళకైతే, నాకైతే సెల్ఫిష్లీ యాజ్ అన్ యాక్టర్, ఐ ఎక్స్ప్లోర్డ్ సంథింగ్ దట్ ఐ కుడ్ హ్యావ్ నెవర్ థాట్ ఆఫ్. ఆ రీజన్ది కానీ, ఆ యాస కానీ. సో ఐ హ్యాడ్ ఫన్. ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. సార్, మీరు అంటే డోంట్ థింక్ దిస్ ఈజ్ ఇన్కాన్సిక్వెన్షియల్, ఇంపార్టెంట్ రెలవెంట్ టాపిక్కే అడుగుతున్నాను, విత్ ఆల్ యువర్ డ్యూ రిగార్డ్స్ టు యూ. మీరు తెలంగాణ మనిషి, తెలంగాణ భాషకి వాటికి మీరు అద్భుతమైన స్టాంపింగ్, ఐఎస్ఐ. ఓకే, ఇప్పుడు జరుగుతున్నది అసలు తెలంగాణ ఆంధ్ర మాటలు, ఆంధ్ర పాటలు, ఆంధ్రాకి సంబంధించిన అన్నది చాలా పెద్ద ఇష్యూ జరుగుతున్నది బయట. బాలు గారి విగ్రహం కూడా పెట్టడానికి వీల్లేదు రవీంద్ర భారతిలో. హౌ విల్ people in Telangana are people behind the movement that is running, that has been running for the last 1 week? How will they receive this? Brahmaji garu అలా వెళ్ళిపోవడానికి వీల్లేదు. మీరు అంటే వాట్ ఈస్ ద రైట్ స్టాండ్ అంటున్నారా? మీరు ఐ కెన్ ఓన్లీ టెల్ యూ మై ఒపీనియన్ సార్, ప్లీజ్. గ్యారంటీడ్ గా నేను ఒకటే చెప్తున్నాను, వచ్చేసి ఏంటి అంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నెన్స్ వీ హ్యావ్ డివైడెడ్ గానీ, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కల్చర్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్. Our emotions are the same. Fantastic. We are the same people. ఏమంటున్నానంటే, దట్ ఇమాజినరీ లైన్ షుడ్ నెవర్ డివైడ్ అస్. లేకుండా బిజినెస్ డివైడ్ చేయలేదా మనం? వి డిడ్ంట్ ఈవెన్ డివైడ్ బిజినెస్. సో వీ హ్యావ్ హర్డ్ సో మెనీ లెజెండరీ ఆర్టిస్ట్స్ అండ్ కల్చర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. అది మర్చిపోదాం యాక్చువల్లీ, తెలంగాణ ఆంధ్ర అని కాదు. అండ్ ఐ హ్యావ్ గ్రోన్ అప్ ఆన్ సో మెనీ ఇన్ఫ్లుయెన్సెస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద స్టేట్, 2 states. సో రాజమండ్రి నాది, వరంగల్ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది, అన్నీ కలిసిన తెలుగునాడు మనదే, మనదేరా. So let us spread love and let's do it through cinema. Good sir, great. తరుణ్ భాస్కర్ సార్, 10 ఏళ్ళు అయిపోయింది సార్. సార్ మీరు అడ్వాన్స్ మెరీ క్రిస్మస్ సార్. సరే, నేను లేచి వెళ్ళిపోతాను సార్. ఇది మాత్రం వెరీ బ్యాడ్ బిహేవియర్ సార్. లాస్ట్ టైం మీరు అలాగే అన్నారు, దాన్నే పట్టుకు అందరూ ట్రాల్ చేస్తున్నారు. అంటే మేము అనలేమా మిమ్మల్ని ఓ ఫ్లాప్ డైరెక్టర్, ఫ్లాప్ హీరో, ఫ్లాప్ అని చెప్పి మేము మాట్లాడలేమా? దాన్ని పట్టుకు అందరూ ట్రాల్ చేయాలి, అది కరెక్ట్ కదా సార్. మీరు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకోండి సార్. తప్పది సార్, 100% తప్పు. మీరు యూ షుడ్ యాక్సెప్ట్. ఐఎమ్ యాక్సెప్టింగ్ సార్. చర్చ వద్దు సార్. సార్ ఎందుకు సార్, ఇప్పుడు అన్నసరిగా, ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు, ఒకసారి ఆ మాట మీరు నోరు జారారు, దాన్ని బట్టి ట్రాల్ చేశారు, మళ్ళీ మీరు అదే మాట మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడే అంటున్నాను సార్.